అయితే ఓపెన్గా వాళ్ళకి సపోర్ట్ చెప్పాడు. నన్ను మీరు ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఇండికేషన్స్ ఆయన రకరకాలుగా ఇస్తున్నాడు తన ఇంటర్వ్యూల ద్వారా. అట్నుంచి స్పందన రావడం లేదు, ఆయన అవైటింగ్. అంటే రాజకీయాల్లో అది సాధ్యం కాదు కదండి. వీ నీడ్ టు అప్రోచ్ కదా, మనమే వెళ్ళాలి, మనకు మనంగా వెళ్ళి కనపడాలి, నమస్కారాలు పెట్టుకోవాలి. బహుశా 40 ఏళ్ళు కేంద్ర సర్వీసులో ఉండి అత్యున్నత సర్వీసులు చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన వ్యక్తి ఒక్కసారిగా తన కాన్స్టిట్యూషన్ని, బాడీ కాన్స్టిట్యూషన్ని, మైండ్ సెట్ని మార్చుకొని వెళ్తారంటారా? లేదు లేదు, అంటే అందుకోసం ఆయన ఇండికేషన్స్ ఇస్తున్నాడు, ఆయన సూచనలు ఇస్తున్నాడు. బాబు నన్ను ఉపయోగించుకోండి ఎక్కడో చోట అని. అంతే తప్ప ఆయన నేరుగా వెళ్ళి అప్రోచ్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. రైట్. ఇక ఈరోజు కాంటెక్స్ట్లో కనిస్తే ఈ సజ్జల గారి బెయిల్ పిటిషన్ ఇంకా చాలామంది వరసంబడి, అండ్ ఈరోజు లేటెస్ట్గా కూడా ఏంటంటే కీలకమైన వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం అనేది జరిగిందని చెప్పేసి లేటెస్ట్ అప్డేట్స్ కూడా వస్తున్నాయి. ఎక్కడి నుంచి అంటే విజయవాడలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నాయకుడు ప్రభుకాంత్, మాజీ ఎమ్మెల్యే వంశీ డ్రైవర్ని అరెస్ట్ చేశారు, దుర్గారావు అనే ఆయన్ని. ఇంకా ఒక ముగ్గురు, ఇంకా 8 మంది అరెస్ట్ మొత్తం. ఇది 21లో జరిగిందండి దాడి. ఈ దాడి జరిగినప్పుడు దాడి చెయ్యండి అనేది సజ్జలు చెప్పలేదు, కానీ దాడి చెయ్యాలనుకుంటున్నాం అనే విషయం ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు చేయండి పర్వాలేదు అని పోలీసులను అక్కడి నుంచి తప్పించినట్టుగా ఒక వార్త అయితే ఆ రోజుల్లో సర్క్యులేట్ అయింది. అంటే పోలీసులు ఇన్వాల్వ్ కాకుండా వదిలిపెట్టేశారు, వీళ్ళు కర్రలు ఇవి పట్టుకొని లోపలికి వెళ్ళి చితక్ కొట్టేసి వచ్చేసారు. 2021 అక్టోబర్ 19 ఆ ప్రాంతాల్లో ఎప్పుడో జరిగింది అది ఇన్సిడెంట్. ఆ దాడి నేపథ్యంలో ఇప్పుడు అవినాష్ మీద కేసు ఉంది, దేవినేని అవినాష్ మీద కేసు ఉంది. ఆయన ముందస్తు బెయిల్ వ్యవహారం నడుస్తోంది. దానిలో సానుకూల నిర్ణయం వస్తుంది అనుకుంటున్నాడు. ఆయనే కాదు, ఇప్పుడు ఆర్కే కూడా ఉన్నాడు అందులో. మంగళగిరి ఎక్స్ ఎమ్మెల్యే ఆర్కే కూడా ఉన్నాడు. ఆయన కూడా ముందస్తు ప్రయత్నాల్లో ఉన్నాడు అక్కడ. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ప్రోద్బలం అందించాడు. బ్రెయిన్ బిహైండ్ అని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా ముందస్తు బెయిల్ తీసుకుని, అంటే ఇంతకుముందు ఆయన చంద్రబాబు ముందస్తు బెయిల్ సందర్భంగా చాలా వెటకారంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని ఇప్పుడు కోట్ చేస్తున్నారు. కోట్ చేస్తే వేరే వాళ్ళు ముందస్తు కోసం పెడితేనేమో ఇలా మాట్లాడతారా, మీరు ఇప్పుడు చేస్తోంది ఏమిటి అనే పద్ధతిలో వ్యాఖ్యానాలు మొదలైపోయినాయి. సో గవర్నమెంట్ అయితే సీరియస్గా ఉంది ఈ వ్యవహారంలో అనేది వినిపిస్తోంది. కోర్టు ఎలా వ్యవహరిస్తుంది అనేది చూడాలి. పోలీసుల వైపు నుంచి అయితే అరెస్టులు మొదలైపోయినాయి, ఆల్రెడీ అరెస్టులు మొదలైపోయినాయి, నడుస్తోంది ఆ వ్యవహారం. ఆ కేసు కొంచెం సీరియస్ అయ్యి సజ్జలని ఈ ముందస్తు బెయిల్ గనక ఇవ్వకుండా ఆయన కేసులో సీరియస్గా పట్టించుకుని వాళ్ళు చెప్పినట్టుగా బ్రెయిన్ బిహైండ్ అనేది ఎస్టాబ్లిష్ చేసి లోపల వస్తే ఏంటి పరిస్థితి అనే వైపుగా కూడా ఒక స్పెక్యులేషన్ పాసిబిలిటీ ఉందండి. ఎందుకంటే అక్కడి నుంచి అంతున్న ఇండికేషన్స్ అంటే మాస్టర్ కాన్స్పిరేటర్గా ఆయన పేరుని A1గా ఆయన పేరుని చేర్చే కార్యక్రమం ఉండొచ్చు అని చెప్పేసి. అదే ఆల్రెడీ పోలీసుల వైపు నుంచి ఆ మాట వచ్చేసింది బయటకు. వచ్చిన తర్వాతే ఈయన కోర్టుని అప్రోచ్ అవుతున్నాడు. కోర్టుని అప్రోచ్ అయ్యి ఎలాగైనా సరే ముందస్తు బెయిల్ తీసేసుకుని యాంటిసిపేటరీ తీసుకుని బయటకు వచ్చేయాలి, అవసరమైతే దానికోసం ఫైట్ చేయాలి, పైకి వెళ్ళైనా పై కోర్టుకి వెళ్ళైనా అనే ప్రయత్నాల్లో ఉన్నాడు. చూడాలి ఏ మేరకు కోర్టు అడ్మిట్ చేస్తుంది అనేది. అంత ఈజీ వ్యవహారం అయితే కాదు. అండ్ ఇంకా మిగిలిన అంశాల్లోకి వస్తే కనుక పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ నుంచి తన కుమార్తె 2 ఏళ్ల క్రితం మిస్ అయినట్టు ఒక మహిళ తాజాగా సంబంధించిన ఎవిడెన్స్ తోటి మీడియా ముందుకు వచ్చారు. సో ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఆయనే ఈ అంశాన్ని లేవనెత్తి పవన్ కళ్యాణ్ గారు దీనికి ఈ అంశానికి ఉన్న సీరియస్నెస్ని ప్రాపగేట్ చేశారు. అంటే ఈరోజు